ఈరోజు దేవుని వాగ్దానము, నేను నీకు ఆరోగ్యము కలగచేసేదను. హల్లెలూయా. డాక్టర్స్ చెప్పే మాట, ట్రీట్మెంట్ వైద్యమైతే మేమిస్తాం కానీ స్వస్థత దేవుని నుంచే రావాలి అని. క్రీస్తు ప్రభువారు పొందిన దెబ్బల చేత మనం స్వస్థత పొందితిమి. యేసు నామములో మనకి స్వస్థత ఉంది. కుష్ఠిరోగంతో బాధపడుతున్న వ్యక్తితో క్రీస్తు ప్రభువారు అంటారు, నిన్ను స్వస్థపరచడం నాకు ఇష్టమే అని. ఈరోజు మిమ్మల్ని స్వస్థపరచడం యేసు ప్రభువారికి సంపూర్ణంగా ఇష్టమే. ఆయన శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా మనలను స్వస్థపరుస్తారు. ఆయన యొద్దకు వచ్చిన కుంటివారిని, గ్రుడ్డివారిని, 12 సంవత్సరాల నుంచి 38 సంవత్సరాల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, చనిపోయిన వారిని ప్రభువు స్వస్థపరిచారు. ఈరోజు మిమ్మల్ని కూడా ప్రభువు స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యాన్ని కలగచేస్తారు. దీర్ఘకాలిక అనారోగ్యం కావచ్చు, తాత్కాలికమైన అనారోగ్యం కావచ్చు, యాక్సిడెంట్స్ వల్ల కలిగిన దెబ్బలు కావచ్చు, దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా స్వస్థపరుస్తారు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. రిజెక్షన్స్ వల్ల, ఫెయిల్యూర్ వల్ల, కుటుంబంలో ఎవరినైనా కోల్పోవడం ద్వారా, నష్టాల ద్వారా, నిందలు, అవమానాలు, అప్పులు, భారాలు, అనుకున్నది జరగకపోవడం వల్ల, వీటి వల్ల మానసికంగా భయము, ఆందోళన, డిప్రెషన్లోకి వెళ్ళిపోయారా? యేసయ్య మిమ్మల్ని స్వస్థపరుస్తారు. దేవుని వాక్యము మిమ్మల్ని బాగు చేస్తుంది. దేవుడు మీ జాబ్స్లో, బిజినెస్లో, స్టడీస్లో, మ్యారేజ్ విషయంలో, గర్భఫల విషయంలో, ఇంటి విషయంలో మీ కార్యాలు నెరవేర్చి మిమ్మల్ని హెచ్చించి మీ కన్నీరు తుడుస్తారు. మీకు సమాధానము, సంతోషము కలగచేస్తారు. ఆత్మీయంగా అనారోగ్యంగా ఉన్నారా? దురాశలు, పాపం, భక్తిహీనత, అవిశ్వాసం, దేవుడంటే ప్రేమ లేకపోవడం, యేసయ్య మిమ్మల్ని స్వస్థపరుస్తారు. మిమ్మల్ని మరలా వెలిగించి ఉజ్జీవింపచేస్తారు. మరలా మిమ్మల్ని అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మారుస్తారు. మనం చేయాల్సిన పని ఏంటంటే, విశ్వాసంతో పాపాన్ని విడిచి దేవుని దగ్గర తగ్గించుకుని ప్రార్థన చేయాలి. అప్పుడు యేసయ్య అన్ని విషయాల్లో మనల్ని స్వస్థపరుస్తారు. ఆయన యుద్ధకు వచ్చేవారిని ఆయన ఏ మాత్రము త్రోసివేయరు. ఈ వాగ్దానం విశ్వాసం ఉంచండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవా, ప్రభువా మీకు వందనాలు. ఇంతవరకు మమ్మల్ని కాపాడి ఈరోజు మీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని దయచేసినందుకు ప్రభువా యేసయ్య మీకు వందనాలు. నేను నీకు ఆరోగ్యం కలగచేసేదను అని మీరు సెలవిచ్చిన రీతిగా ప్రభువా, ప్రియులు ఎంతమంది అయితే ప్రభువా ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నారో వారికి ఆరోగ్యం కలగచేయండి. వారిని స్వస్థపరచండి అయ్యా. శారీరకంగా ఎవరైతే ప్రభువా అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని స్వస్థపరచండి అయ్యా. తాత్కాలికమైన అనారోగ్యాలు కావచ్చు, దీర్ఘకాలికమైన అనారోగ్యాలు కావచ్చు, యాక్సిడెంట్స్ ద్వారా కలిగిన దెబ్బలు కావచ్చు, వారిని సంపూర్ణంగా స్వస్థపరచండి అయ్యా. మీరు పొందిన దెబ్బల చేత మేము స్వస్థత పొందితమే అని సెలవిచ్చిన రీతిగా ప్రభువా వారి గాయాలు మాన్పండయ్యా. వారికి ఆరోగ్యం కలగచేయండి ప్రభువా. ఎవరైతే ప్రభువా మానసికంగా ప్రభువా కృంగుదల్లోకి వెళ్ళిపోయారో ప్రభువా, అప్పులు, బాధలు బట్టి, నిరాశలు బట్టి, రిజెక్షన్స్ బట్టి, ఫెయిల్యూర్ బట్టి డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వారిని, భయంతో, ఆందోళనతో బాధపడుతున్న వారిని ప్రభువా వారిని ముట్టండియా, స్వస్థపరచండియా. వారి జీవితంలో కార్యాలు నెరవేర్చండియా. జాబ్ విషయంలో, బిజినెస్ విషయంలో, గర్భఫల విషయంలో, ఇంటి విషయంలో, అప్పుల బాధల నుంచి బయటకు వచ్చే విషయంలో వారి ప్రతి కార్యం నెరవేర్చి వారికి సంతోషాన్ని, సమాధానాన్ని దయచేయండియా. ఆత్మీయంగా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రభువా వారి అవిశ్వాసాన్ని బాగు చేయండి అయ్యా. మిమ్మల్ని ప్రేమించే మనసు దయచేయండి అయ్యా. మీరంటే భయభక్తులు పుట్టించండి అయ్యా. దురాశలు తీసివేసేయండి అయ్యా. వారిని మరలా వెలిగింప చేయండి అయ్యా, ఉజ్జీవింప చేయండి అయ్యా. మీకోసం బ్రతకడానికి వారికి సహాయం చేయండి అయ్యా. మీ ఆత్మశక్తితో వారిని నింపండి అయ్యా. ప్రార్థనలు ఎవరైతే ఏకీవిస్తున్నారో ప్రభువా వారిని ఆర్థికంగా బలపరచండి అయ్యా. వారి బంధాలు బలపరచండి అయ్యా. అన్ని విషయాల్లో వారికి ఆరోగ్యం కలగచేయండి. మీరు వారికి తోడుగా ఉండండి, కృప చూపించండి. మీ కనుదృష్టి వారి మీద ఉంచమని మేము అడిగినవన్నీ పొందుకున్నాం నమ్ముచు యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తు ప్రభువారు మిమ్మల్ని ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా స్వస్థపరచునుగాక. ఈ ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఆమేన్ అని కామెంట్ చేయండి. స్వస్థత కావాల్సిన మీ కుటుంబ సభ్యులకి, స్నేహితులకి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక.